ఎవరైనా కాశీకి వస్తే దీనేసి పక్కా విజిట్ చేయండి. ఇది వచ్చేసి శ్మశాన ఘాట్. సో ఇక్కడ కాశీలో మొత్తం 64 ఘాట్స్ ఉన్నాయంట. गंगा आरती घाट यही है, ठीक है। बनारस का सबसे महंगा होटल, एक दिन का 20,000 रुपया चार्ज है उसका। के बगल में केदार घाट, जो लोग गौरी केदारनाथ दर्शन नहीं कर पाते हैं वो लोग यहाँ पर दर्शन करते हैं। ये देखिए राजा हरिश्चंद्र घाट है। राजा हरिश्चंद्र घाट, यहाँ पर 24 घंटे डेड बॉडी जलाई जाती है। ప్రదేశం మాత్రం కాదు, ఇది ఒక జ్యోతిర్లింగం. మనకుండే 12 జ్యోతిర్లింగాలలో ఇది ఒక జ్యోతిర్లింగం. దీని పక్కన ఒక శక్తిపీఠం, అమ్మవారి శక్తిపీఠం ఉంది కాబట్టి. హే హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వారణాసి. సో ఇప్పుడైతే వారణాసి ఎక్స్ప్లోర్కి వెళ్తాము. మేమైతే వారణాసికి ఒక 20 కిలోమీటర్స్ బయట అయితే బస్సెస్, కార్స్ అన్నీ ఆపేసి ఓన్లీ లోకల్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయాలంట. ఐదారు గవర్నమెంట్ బస్ ఆర్ ఆటోస్ అయితే యూజ్ చేయాలంట. సో ఇక్కడ నుంచి అయితే మేమైతే ఆటోలో వెళ్తున్నాం. అది చూపిస్తా, ఆటోలో వెళ్ళేది మొత్తం చూపిస్తా వారణాసి. సో లెట్స్ మీట్ ఇన్ ద ఆటో వ్యూ. ఇప్పుడే వారణాసిలో అయితే ఆటో దిగినాం. ఆటో దిగి ఇప్పుడైతే మణికర్ణిక ఘాట్కి అయితే వెళ్తున్నాం. సో ఇక్కడ ఉన్న రష్ అయితే చాలా ఉంది, ఇక్కడ కూడా ఫుల్ పబ్లిక్ ఉంది. సో ఇప్పుడు ముందర ఘాట్ దగ్గరికి పోయిన తర్వాత చూపిస్తాం. ఇక్కడ అయితే పక్కా బోటింగ్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే నిన్న ప్రయాగ్రాజ్లో కూడా బోటింగ్ చేద్దామని ఎంత ట్రై చేసినా అసలు షిప్స్ ఎక్కడ ఉన్నాయో, అంటే బోటింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ ఆ పాయింట్ అసలు దొరకలేదు. సో ఇప్పుడైతే ఇక్కడైతే పక్కా బోటింగ్ చేసాం ఇట్లనే చేసి. సో చూపించి ముందరికి వెళ్ళిన తర్వాత కాశీలో అయితే మణికర్ణిక ఘాట్ వెళ్ళే దారిలో అయితే ఇక్కడ నాగసాధువులు అందరూ ఏదో సంథింగ్ ఏదో చేస్తారు. మనకి ఇదైతే ఏం అర్థం కావట్లే, కాకపోతే ఇదంతా ఏమో చేస్తారు ఇక్కడ. చూడండి ఓ బుల్లెట్ బాబా. చూడండి మొత్తం అఘోరాలు ఉన్నారు ఇక్కడ, ర్యాలీ తీస్తారు దశశ్వేత ఘాట్ దగ్గరికి అయితే. మొత్తం అఘోరాలు నాగసాధువులు ఇక్కడ. సో గైస్, ఇదైతే నా ఫస్ట్ టైం ఇంతమంది అఘోరాలను చూడడం. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా కనిపిస్తారని. నేను ప్రయాగ్రాజ్లో చాలా ట్రై చేసిన అఘోరాలను చూద్దామని, ఎందుకంటే మన సైడ్ కనిపించారు కదా. సో ఇక్కడ ఉంటారని తెలుసు. సో అందుకని సేమ్ అయితే చాలా ట్రై చేసినా కానీ కనిపించలే. వారణాసిలో అయితే ఇట్లా ఎంట్రీ కాగా ఇంతమంది చూడగానే నేను మొత్తం పిచ్చోని అయిపోయినా. అట్లుండే వాళ్ళు శంకర అఘోరాలు కూడా ఇట్లా బయటకు వచ్చి ఇక్కడ తిరగడం అంటే చాలా రేరు. ఎందుకంటే వాళ్ళకని సర్టన్ టైమింగ్స్ ఉంటాయి. అమావాస్య కానీ పౌర్ణమి కానీ వాటికైతేనే ఇట్లా బయటకు వచ్చి ఇట్లా తిరుగుతారంట. సో మనకి అది కుంభమేళ టైం కాబట్టి అది రెగ్యులర్గా మహాశివుని కోసం వాళ్ళు తపస్సు చేస్తారు కదా. సో దానికోసం అయితే ఈ ప్లేస్లన్నీ తిరగడం జరుగుతుంది. సో అందుకోసం అయితే వాళ్ళు ఇక్కడికి వచ్చినారు. ఈ అఘోరాలు ఇంకా నాగసాధులకి వీళ్ళకి నార్మల్గా ఏమి ఉండదు, అంటే అన్నీ వదిలేసి ఓన్లీ శివుని కోసమే, శివుని ఆజ్ఞ కోసమే వాళ్ళ ఇదంతా చేస్తారు. ఇక్కడ అఘోరాలు అందరూ అయితే ర్యాలీ చేసుకుంటా దశశ్వేత ఘాట్కి అయితే వెళ్తున్నారు. చూడండి మహాదేవ్. మొత్తం క్రౌడ్ అంతా ఇక్కడ ఉంది. ఇక్కడ ఎక్కలేని క్రౌడ్ అంతా ఇంతసేపు ఇక్కడ మొత్తం క్రౌడ్ ఉంది. పోలీస్ రెస్టుండు బాబా. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇక్కడ కాశీలో ముఖ్యమైన సాధు పొంగవులు ప్రయాగ్రాజ్ లో ఉండి కాశీ దర్శనానికి వచ్చాము. అలాగే కాశీలో ప్రసిద్ధమైన పుణ్య ఋషువులు చూడడం జరుగుతుంది. ఈ రోజు రథయాత్ర జరుగుతుంది. రథయాత్రను మేము చక్కగా కళ్ళారా వీక్షించాము. సో ఇప్పటితో ఇది అయిపోయింది. ఈ బాబాలు వీళ్ళు అఘోరాలు వీళ్ళందరూ అంటే ఇన్ని రోజులు ప్రయాగ్రాజ్ లో ఉండి ఇప్పుడు కాశీ విశ్వనాథం దర్శనం కోసం అయితే కాశీకి వచ్చారు. సో వాళ్ళు ర్యాలీ చేసుకుంటా దశశ్వేత ఘాట్కి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ కాశీ విశ్వనాథ్ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుంటారంట. సో ఇదైతే ఇప్పటిదాకా జరిగింది. అందుకే వాళ్ళు
గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసుకుంటా తీసుకొని వెళ్ళిపోయారు అట్లా అని. ఓ ఇంతసేపు అయితే చూసినారు కదా, ఇంతసేపు ఏంటిదా నా స్టోరీ ఏంటి చెప్పు. ప్రయాగరాజ్ నుంచి ఇక్కడికి వచ్చి పుణ్యస్నానం చేసుకొని అక్కడి నుంచి వచ్చి కాశీ విశ్వనాథన్ దర్శనం చేసుకొని ఇక్కడి నుంచి అయితే వీళ్ళు వెళ్ళిపోతారంట. సో అందుకని వాళ్ళు ఘన స్వాగతం పలకుండా వాళ్ళంతా వాళ్ళే ర్యాలీ తీసుకున్నారు. బాయ్కి అన్ని తెలుసు, నాకు తెలియదు. హలో అన్ని తెలుసు, ఆల్ ఇండియా తిరిగి వచ్చిండు, అందుకే అన్నీ పడిపోతున్నా, నాకు ఏం తెలియదు అని. సో ఇదైతే స్టోరీ. మేమైతే మణికర్ణిక ఘాట్కి అయితే ఇట్లా సందులు బొందులు తిరుగుకుండా పోతున్నాయి. ఇప్పుడు ఆ మామ ఉంది మొత్తం ఇక్కడ. ఇప్పట్లో ఎవరైనా కాశీ రావాలనుకునే వాళ్ళైతే ఇప్పట్లో రాకండి, ఎందుకంటే జనాలను చూడండి, లైన్ చూడండి. టెంపుల్ దర్శనం కోసం అయితే లైన్ ఒక 3 కిలోమీటర్స్ నుంచి ఉంది. ఇంకా ఆల్రెడీ ఘాట్ దగ్గరికి వెళ్ళే వాళ్ళు చూడండి ఎంతమంది ఉన్నారు. బెస్ట్ టైం ఎప్పుడు విజిట్ చేయడం కంటే కుంభమేళ అయిపోయిన తర్వాత విజిట్ చేయండి, అప్పుడైతే ఈజీ ఉంటుంది, దర్శనం కూడా జల్దీ అయిపోతుంది. ఇప్పుడైతే చాలా కష్టం అవుతుంది. చూడండి ఎంత పబ్లిక్ ఉందో, ఈ పబ్లిక్ లా మస్తు టార్చర్ అవుతుంది, తట్టుకోలేరు ఫ్యామిలీ అయితే. ఇట్లుంది సిచ్యువేషన్. సో ఇది వచ్చేసి గేట్ నెంబర్ 4 మెయిన్ గేట్. సో ఇక్కడ చూడండి ఎంతమంది ఫోటో చూడడం కోసం అక్కడ ఫోటోలు డిస్ప్లే అవుతుంది కదా, అదే శివలింగం అయితే లోపల టెంపుల్లో ఉంటుంది. చూడండి ఎంత రష్ ఉందో. సో ఇది వచ్చేసి మణికర్ణిక ఘాట్ గేట్. చెప్పు బాయ్ ఏంది పబ్లిక్ లైన్ పోయిన తర్వాత బయటికి పోతారు కానీ కెమెరా తీసేది. సో ఇక్కడ అయితే రష్ చూడండి ఎంత రష్ ఉందో. ఈ ఘాట్ నుంచి లోపలికి పోవాలి. ఎంత దూరం ఉంటుంది? 1 కిలోమీటర్ ఉంటుందా? ఇంకా 1.5 కిలోమీటర్. ఈ రష్కి అయితే దమ్ అవుతుంది. గల్లీలు చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. చిన్న చిన్న గల్లీలు అన్ని తిరుగుతున్నాం మనం, రోజు దూరం తిరుగుతుంది నడిచి నడిచి. సో ఇదంతా చూసి ఎట్లుంది తెలుసా, అసలు ఈరోజు దర్శనం అయ్యట్లేదు, అంత పబ్లిక్ ఉంది. ప్రయాగరాజ్ లో అంత జనం ఉన్నా సేఫ్ సైడ్ ఏంటంటే అక్కడ పుణ్యస్నానం చేసుకుని వెళ్ళిపోతారు అందరూ. సో ఇక్కడ దర్శనం కావాలి కదా, కాశీ విశ్వనాథన్ దర్శనం వచ్చి ఇంత దూరం వచ్చేవారు అయితే దర్శనం చేసుకోకుండా పోరు కదా. సో దానికోసం చాలా రిస్క్. లైన్లో అయితే కిలోమీటర్లు ఉన్నాయి. ఫుల్ గేట్స్ కూడా ఉన్నాయి, ఆ గేట్స్ అన్ని అంతే ఫిల్ అయిపోయినాయి. సో ఎంత టైం పడుతుందో తెలియదు, ఎక్స్పెక్ట్ చేయలేం. గల్లీలు చూడండి చిన్న చిన్న గల్లీలు, ఎంత దూరం నడిచినా ఇంకొస్తలేదు భయ. గల్లీలో ఇంకేమన్నా అర్థం కావట్లేదు. గల్లీలో ఇంకా బండ్లు కొని తిరుగుతున్నాయి, మనుషులు నడవడే గగనం అంటే ఇలా ఒకటి పోతే ఇంకోటి పట్టనే పడతలేడు గల్లీలో. వచ్చినాం. సో గంగా రివర్ అయితే కనిపిస్తుంది ఇక్కడ నుంచి చూడండి. జూమ్ కరో జరువు బాయ్ తలకైది వచ్చేసాం. ఇక్కడ నుంచి అయితే మెట్లు దిగి ఘాట్ దగ్గరికి వెళ్దాం. ఓ మణికర్ణిక ఘాట్, ఇక్కడ కాశీలో శివాలని కాష్టం పెడతారు కదా, అది కూడా ఇక్కడనే. చెప్పు బాయ్ మంచిగా చెప్పు. కాశీలో శవాలను కలిస్తే పునర్జన్మ లభిస్తాను ఇక్కడనే. సో ఇడైతే చూడండి ఈ కట్టలు మొత్తం. సో కాశీలో శవాలను కాలుస్తారు కదా, దానికోసం ఇవన్నీ యూజ్ చేస్తారంట. ఎన్ని కట్టలు ఉన్నాయి చూడండి ఇక్కడ. అమ్మ ఇంకా వస్తూనే ఉందిగా. సో ఇదే మణికర్ణిక ఘాట్. అయితే కిందికి వెళ్తే ఘాట్ వచ్చేస్తుంది. సో ఫైనల్గా అయితే మణికర్ణిక ఘాట్కి అయితే వచ్చేసినాం. సో ఇక్కడ నుంచి అయితే కొన్ని మంచి వ్యూస్ చూపిస్తా చూడండి. ఓ ఘాట్ దగ్గర చూడండి ఇదంతా ఇంకా మణికర్ణిక ఘాట్. ఇక్కడ వచ్చేసి శివాల ఘాట్ అంట, అక్కడ వెళ్ళి చూద్దాం. అంటే మన కాశీలో శవాలని కాల్స్తారు కదా, అది ఇక్కడనే ఉందంట. సో అక్కడ వెళ్ళి చూపిస్తా. సో ఇది వచ్చేసి అయితే శివాల ఘాట్ కాశీలో, అంటే చనిపోయిన వాళ్ళని కాష్టం పెడతారు కదా, సో అది ఇక్కడనే ఉంది. ఇది అదే చూడండి, ఆల్రెడీ ఇక్కడైతే అవుతుంది. ఇక్కడ చూడండి ఇప్పుడే శవం అయితే తీసుకొచ్చారు. సో ఈ వాటర్లో ముంచి తీసి, అంటే 3 times ముంచి తీసి తీసుకొని కాష్టం పెడతారంట. స్టంట్ ఉంది ఇక్కడ మొత్తం. సో ఇప్పుడైతే దీన్ని అయితే శవాన్ని అయితే అక్కడికైతే తీసుకెళ్తారు. సో శ్మశాన ఘాట్ దగ్గరికి అయితే మరో శవాన్ని అయితే తీసుకొని వచ్చినారు. ఇప్పుడు చూపిస్తారు చూడండి, ఇప్పుడు అది పెడతారు. 3-4 ఉన్నాయి అక్కడ. ఇంట్రెస్టింగ్ ఉంది కదా టాపిక్. ఎవరైనా కాశీకి వస్తే దీని అయితే పక్కా విజిట్ చేయండి. ఇది వచ్చేసి శ్మశాన ఘాట్. సో ఇప్పుడే అయితే మంచిగా ఒక శివన్ అయితే పెట్టారు. అది ఎట్లా చేస్తారో ఇప్పుడు చూద్దాం. అక్కడ చూడండి ఏ విధంగా పెడతారు కట్టలన్నీ. సో ఇంతసేపటిది బాడీ అయితే ఆల్రెడీ కాలబెట్టేసారు. దాని పక్కన ఆల్రెడీ ఇంకా రెడీ ఉన్నాయి. ఇట్లా డైలీ కొన్ని వందల బాడీస్ అయితే ఇక్కడైతే దానం చేస్తారు, అంటే కాల్ చేస్తారు. ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్.
మనం బోటింగ్ ఎగ్దాం. మా ఊళ్ళో మా తాతకి పిండ ప్రదానం అయితే పెడుతుర్రు. మా తాత మా నాయనమ్మకి అంటే సో దానికోసం అయితే మా ఊళ్ళో అక్కడ వెయిట్ చేస్తారు. మనం అయితే ఇట్లా అవార తిరుగుడు తిరుగుతాం కొద్దిసేపు. సో మా తాత నాయనమ్మకైతే పిండ ప్రధానం అయితే చేస్తారు. ఇక్కడ చేపించినాం ఇప్పుడే. సో ఇప్పుడే ఇదైతే అయిపోయింది. సో కిందికి వెళ్ళిన తర్వాత అది గంగా నదిలో వదిలి అవతల సైడ్ అయితే బోటింగ్ వెళ్ళి స్నానం చేస్తాం. మా తాతకి నాయనమ్మకైతే పిండ ప్రధానం అయితే చేయించారు. వాళ్ళు చనిపోయిన ఇయర్లీ ఒక 10 years అవుతుంది. సో దాన్ని గంగా నదిలో వదిలిపెట్టడానికి అయితే వెళ్తున్నారు మా డాడీ వాళ్ళు. సో సక్సెస్ఫుల్గా పిండ ప్రధానం అయితే అయిపోయింది. సో ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు బోట్ ఎక్కేసి అవతలకి వెళ్ళి స్నానం చేద్దాం ఇంకా. సో ఇప్పుడైతే బోటింగ్ అయితే వెళ్తున్నాం. బోటింగ్కి వెళ్ళి అవతల సైడ్ పోయి స్నానం వేసుకొని ఘాట్లన్నీ చూసుకున్న తర్వాత మన దర్శనానికి అయితే వెళ్దాం. అందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ నీట్గా సెటిల్మెంట్ అయిపోయి ఇలా బాయ్. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం, చూపిస్తాం అలా. సో బోటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూడండి బోటింగ్ మంచి ఎక్కేస్తాం, చల్లగా ఉంది. ఇది వచ్చేసి మొత్తం కాశీ. సో ఇది వచ్చేసి అయితే మొత్తం మణికర్ణిక ఘాట్. చూడండి ఎంత మంచిగా ఉంది ఇక్కడ నుంచి. సో ఇదైతే శ్మశాన ఘాట్ ఇక్కడ ఉంది. సో ఇది వచ్చేసి అయితే టెంపుల్ ఎంట్రన్స్. ఇగో టెంపుల్ ఎంట్రన్స్ ఇక్కడ నుంచి టెంపుల్ ఎంట్రన్స్ ఉంది. సో ఇట్లా మొత్తం ఘాట్లే ఉన్నాయి ఇక్కడ ఎక్కడ చూసుకున్నా. ఇది మనకి స్పెషల్ అన్నమాట. మా ఫ్యామిలీ వాళ్ళు ఓన్లీ ఇందులో. ఇగో ఈ బాయ్ మన డ్రైవర్. ఇక్కడ సైడ్ నుంచి చూసి అయితే కాశీ అయితే ఒక నెక్స్ట్ లెవెల్ మస్తు డిఫరెంట్ ఉంది అసలు. అది చూడండి కాశీ ఎంత మంచిగా ఉందో. సో అవతల సైడ్ అయితే చూడండి ఎంతమంది పబ్లిక్ ఉర్రో. ఇలా దర్శనం కావడం కష్టమే, చాలా కష్టంగా ఉంది ఇలా. ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంది అవతల సైడు. సో ఇక్కడ కాశీలో మొత్తం 64 ఘాట్స్ ఉన్నాయంట. సో ఈ 64 ఘాట్స్ పేరు అయితే తెలియదు, కానీ అంత ఒక క్లిప్ తీసా, నాకే అర్థం కావట్లేదు. అంటే పక్కన అన్ని ఘాట్స్. సో ఈ బోటింగ్ రావడానికి కూడా రీజన్ అదే, ఘాట్స్ అన్ని చూద్దామనే బోటింగ్ అయితే వచ్చినాం. సో చూపిస్తా ఘాట్స్ అన్ని చూడండి ఒకసారి. सिंह घाट है, राजा चेत सिंह जी का किला है, बनारस के राजा चेत सिंह। हाँ उधर से बोट आ रही है, इसके अपोजिट नहीं चल पाएगा। ये देखिए हनुमान घाट है, वो शिवाला घाट है, ये हनुमान घाट है, प्रभु हनुमान जी का घाट है। बोलिए बजरंगबली की। पीछे हनुमान जी का मंदिर है बड़ा सा। देखिए कर्नाटका घाट है, आंध्रा आश्रम यही है, चिरंजीवी यही कर्नाटका घाट पे हुई है और वहाँ पे भी हुई है। हाँ सिम्मा वहाँ पे भी हुई है। ये सब शूटिंग हुआ है। ये देखिए राजा हरिश्चंद्र घाट है, राजा हरिश्चंद्र घाट, यहाँ पर 24 घंटे डेड बॉडी जलाई जाती हैं। हाँ ये मोक्ष का धाम है। राजा हरिश्चंद्र जी एक बहुत बड़े दानी राजा थे, वो यहाँ पे नौकरी किए हैं। 64 ये आश्रम है। इसके बगल में केदार घाट, जो लोग गौरी केदारनाथ दर्शन नहीं कर पाते हैं वो लोग यहाँ पर दर्शन करते हैं। बोलिए केदारनाथ की। ये देखिए नारद घाट है, नारदा घाट, यहाँ पर नहीं सॉरी ये क्षेमेश्वर घाट है, क्षेमेश्वर महादेव का मंदिर है। अगर आप लोगों से जाने अनजाने में कोई गलती
गलती हो गई हो तो हाथ जोड़ के क्षमा मांग लीजिए। बाजीराव पेशवा का घाट, राजा कोरियर घाट, जब पहले गाड़ी मोटर नहीं हुआ करती थी तो यहीं से सारा इंपोर्ट एक्सपोर्ट होता था माल बोट के थ्रू। इसके बगल में है बबुआ पांडे घाट, ऊपर अखाड़ा है। बबुआ पांडे नाम के पहलवान थे, अखाड़ा सिखाते थे पहलवानी। पतिया घाट, हरे रामा हरे कृष्णा, बिहार के राजा का घाट है। दरभंगा घाट, ये देखिए ब्रिजरामा पैलेस है, बनारस का सबसे महंगा होटल, एक दिन का 20,000 रुपया चार्ज है उसका। ये देखिए दशाश्वमेध घाट है, गंगा आरती घाट यही है, ठीक है, गंगा आरती घाट। इसके अंदर जंतर मंतर म्यूजियम है, जंतर मंतर म्यूजियम। किधर किधर किधर? हनुमान मंदिर घाट पे जंतर मंतर म्यूजियम है। అట్టే ఉంచు. సో ఇది వచ్చేసి గంగమహల్ ఘాట్. సో ఇక ఇది వచ్చేసి గంగా ఘాట్, ఇది వచ్చేసి బొన్సాలే ఘాట్ అంట, ఇది వచ్చేసి గణేష్ ఘాట్. मेहता घाट. సో ఫైనల్గా అయితే బోటింగ్ అయితే అయిపోయింది, మంచిగా స్నానం కూడా చేసేసి రెడీ అయిపోయి టెంపుల్ దర్శనానికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. సో ఇదేండి ఫుల్ పబ్లిక్ ఉంది ఇక్కడ కూడా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి కాలభైరవ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఎక్కరు చలో చలో ఇద్దరు జావు ఊపర్. ఇంకా మంచి ట్రెడిషనల్ డ్రెస్ వేసుకుని అలా వైట్ అండ్ వైట్, తెల్లంగి తెల్లంగి, చాలా రోజుల తర్వాత ఇంత పద్ధతి రెడీ అయినా. ఇంత పైకి ఉన్నాయండి మెట్లు. సో ఇప్పటిదాకా అయితే గౌరీమాత టెంపుల్కి అయితే వెళ్ళినాం. సో అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇప్పుడైతే కాలభైరవ టెంపుల్కి వెళ్తున్నాం. సందులు చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో, కాశీలో చిన్న చిన్న సందులు. ఈ సందులలో తిరిగితే అసలు ఒకసారి దారి మిస్ అయితే ఇంకోసారి దారి కూడా అర్థం కాదు, అట్లుంది ఈ సందులు. ఇప్పుడే కాలభైరవ టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. లోపల ఫుల్ పబ్లిక్ ఉంది, అసలు ఏం మాట్లాడడానికి కూడా రావట్లేదు. గల్లీలు చూడరు, చిన్న చిన్న గల్లీలు ఉన్నాయి ఇక్కడ మొత్తం. కాలభైరవ టెంపుల్ అయితే బిజినెస్ అయితే చాలా మంచిగా రన్ అవుతుంది. ఎట్లా అంటే చుట్టుపక్కన బాబాలు ఆలీలు కూర్చురు, బొట్టు పెడుతుర్రు, చేతికి దారం కట్టి మన నార్మల్గా పొరక లాంటిది ఇడ్లీ ఈపీ మీద తిప్పి 100 రూపాయలు అంట దానికి. లోపల బిజినెస్ మాత్రం మంచిగా రన్ అవుతుంది వాళ్ళకి. వాంతో మనం కట్టించుకున్నాడు కాదు, వాడే మన చేయి పట్టుకొని గుంజి మరీ కడుతుండు లోపల. అట్లుంది. ఇట్లుంటే ఇట్లా టెంపుల్స్ ఎట్లా డెవలప్ అవుతాయి చెప్పండి మీరే. ఇట్లా అవుతుంది మొత్తం ఇక్కడ. ఇదే దర్శనం లైన్ అంట. మళ్ళీ బాగుంది, బండ్లలో బాగుంది, చిన్న చిన్న సందులలో ఒకటే తిరుగుతావురు అప్పటి నుంచి. సో ఇక్కడ చూడండి ఎంత రష్ ఉందో, ఫుల్ పబ్లిక్ ఉంది. ఇప్పటికీ ఒక 2 hours అవుతుంది లైన్లో నిలబడి. ఇంకా 1 kilometer ఉంది లైన్. పెద్ద టాస్క్ అవుతుంది ఇక్కడ వారణాసిలో. ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్. నార్మల్గా ఇప్పుడు ప్రయాగరాజ్లో అయితే అందరూ కుంభ స్నానం చేసుకొని వెళ్ళిపోతారు, కాకపోతే ఇక్కడ దర్శనం కావాలి కదా. సో అందరు లైన్లో నిలబడి దర్శనం అయ్యేసరికి చాలా అంటే చాలా టైం పడుతుంది. సో వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే జర చూసి రండి. ఇప్పుడు ఇంకా లాస్ట్ మూమెంట్ కదా, ఇప్పుడు ఇంకెక్కువ వచ్చే అవకాశం ఉంది పబ్లిక్ కూడా. వారణాసిలో దర్శనానికి మినిమం 10 గంటలు అయితే పడుతుంది, అంత పబ్లిక్ ఉంది ఇక్కడ. చూడండి ఎటు చూసిన పబ్లిక్. లైన్లలో చాలా గంటల సేపు నిలబడిన వారు కూడా ఉన్నారు. ఒక్కొక్కరు 6 hours 7 hours నిలబడిన వారు కూడా ఉన్నారు. సో ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే జర చూసి రండి. సో ఇక్కడైతే ఇంత రష్ చూడండి ఒకసారి ఎంత రష్ ఉందో. సో దర్శనం ఎప్పుడైతుందో క్లారిటీ లేదు, ఇంకా కాళ్ళన్నీ వస్తున్నాయి. నన్ను నడితే ఏది బెస్ట్ అంటే తర్వాత ఈ కుంభమేళ అయిపోయిన తర్వాత రండి, అప్పుడైతే చాలా బెస్ట్. ఇప్పుడు వస్తే చాలా టాస్క్ అవుతుంది, ఇంటికాడ వండుకొని సపడా. ఇంకా ఏమంటావు? ఏమంటావు అట్లా అది మాట అనకూడదు నువ్వు.
ఈ యొక్క పరమశివుని కాశీ విశ్వనాథుని దర్శించుకోవాలంటే కొంచెం ఓపిక ఉండాలి. అలా ఓపిక ఉన్నప్పుడే నీకు దర్శన భాగ్యం ఆ స్వామి యొక్క కరుణ కటాక్షం లభిస్తుంది. ఎందుకంటే ఇది ఒక వారణాసి అనేది ఒక కాశీ విశ్వనాథ్ ఉండే ప్రదేశం మాత్రం కాదు, ఇది ఒక జ్యోతిర్లింగం. మనకుండే 12 జ్యోతిర్లింగాలలో ఇది ఒక జ్యోతిర్లింగం. దీని పక్కన ఒక శక్తిపీఠం, అమ్మవారి శక్తిపీఠం ఉంది. కాబట్టి యావత్ ప్రపంచం నుండి, భారతదేశం నలుమూల నుంచే కాకుండా యావత్ ప్రపంచం నుండి ఇక్కడ ఈ దేశాన్ని దేవుని దర్శించుకోవడానికి వస్తారు. ఇది ఒక కుంభమేళలో ఈ ఫ్లోటింగ్ కాదు, ఎప్పుడైనా నిత్యం ఉంటూనే ఉంటది. కానీ కాకపోతే మనం ఆ దేవుని దర్శనం కావాలంటే కొంచెం ఓపిక ఉండాలి. మీలాంటి యువకులు ఈ దర్శనం ఇంత నిలబడేసరికి మీకు ఓపిక ఉండట్లేదు. కానీ ఆ దేవుడి యొక్క నువ్వు దర్శించుకుంటే ఆ స్వామి యొక్క కరుణ కటాక్షం నీవే ఉంటది, నీ ఎందు ఉంటాడు. కొంచెం ఓపిక పట్టు. మనకు నైట్ 9-10 వరకు దర్శనం అవుతుంది. దర్శనం 100% అయితే అప్పటి వరకు కొంచెం ఓపిక పడితే స్వామి వారి యొక్క దివ్య దర్శనం దొరుకుతుంది. సో శంభో శంకర. సో ఇట్లా దర్శనం కోసం అయితే 6 hours నుంచి లైన్లు ఉన్నాం. ఇది ఎప్పుడైతే ఇంకా క్లారిటీ లేదు. సో అది జల్ది అయిపోతే కూడా మాకు కూడా చాలా హ్యాపీ, ఎందుకంటే అసలు ఒప్పుకోలేదు. ఒకసారి రష్ చూడండి. నియర్లీ కుంభమేళ కంటే ఇక్కడనే ఎక్కువ, ఎందుకంటే కుంభమేళలో వచ్చి స్నానం చేసుకొని వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ అట్లా కాదు, మహాదేవుని దర్శనం కోసం అంటే 100 కిలోమీటర్ దూరం ఉంటుంది కదా మన ప్రయాగరాజ్కి. వీడికి 120 kilometers. మన భారతదేశ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడికి దర్శించుకుంటున్నారు. మళ్ళీ ఇది ఇంత దూరం రావడం అనే ఉద్దేశంతో అయోధ్య, వారణాసి ఇప్పుడు చూడడానికి వస్తున్నారు. అందుకే ఇంత ఫ్లోటింగ్ ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే అక్కడ ప్రయాగ్రాజ్ లో ఓన్లీ కుంభ స్నానం చేసుకుని వెళ్ళిపోతారు. కాకపోతే ఇక్కడ మహాదేవుని దర్శనం కోసం ఇంత జనాలు రావడం వల్ల ఈ ట్రాఫిక్ అనేది, అంటే ఈ హెవీ రష్ అనేది ఉంది. దీనికోసం దర్శనాలు చాలా లేట్ అవుతున్నాయి. సో కొంచెం ఓపిక తెచ్చుకొని దేవుని దర్శనం చేసుకొని వెళ్ళండి, చాలా మంచిది మనకే. చూడండి ఒకసారి పబ్లిక్ చూడండి ఎంత మంది ఉన్నారు. చూడండి ఎంత మంది ఉన్నారు ఇక్కడ. సో కొంచెం సేపు వెయిట్ చేసి అయినా సరే దర్శనం చేసుకొని వెళ్దాం ఇక్కడ నుంచి. సో చూపిస్తాం ముందు కూడా. ఘోరంగా అంటే ఘోరంగా టాస్క్ అవుతుంది. ఒక్క ఆటో కూడా రావట్లేడు, దరిద్రం లంచడు. పొద్దున్నే ఒకటే వద్దంటే వచ్చారు, ఇప్పుడు ఎవరు రావట్లేడు. దర్శనం అయిపోయినా సుఖం లేదు. సో నైట్ అయితే కాశీ విశ్వనాథ్ టెంపుల్ దర్శనం అయితే ఒక 8-9 hours పట్టింది. నైట్ 11:30కి దర్శనం అయింది. పొద్దున ఎప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరితే నైట్ 11:30కి అయింది. అసలు ఓపిక లేకుండా ఏం లేకుండా. సో అసలు ఎండుగుని చేయలేదు లాగు. సో ఇప్పుడైతే టెంపుల్ దర్శనం అయితే మంచిగా అయిపోయింది. ఫుల్ పబ్లిక్ ఉంది. అసలుకి నన్ను అడిగితే బెటర్ ఆప్షన్ ఏంటంటే ఈ కుంభమేళ అయిపోయిన తర్వాత రండి. ఇప్పుడు వచ్చిన అనుకో సర్వనాశనం అవుతారు. కాళ్ళ నొప్పులు అయితే ఘోరంగా. ఎవరు చూడు ఆగే జావ అంటాడు, కానీ ఆగే పోతే ఏం లేదు ఆడ. చెప్పవేంద్రా మాటలు లేవు కదా దానికోసం. సో నైట్ అసలు ఒక్క లేకుండా అయితే డైరెక్ట్ వచ్చి వండుకున్నా. ఆడికి వెళ్ళి ఎక్కడనో ఒక 20 kilometers అవతల మా అంటే వెహికల్స్, ప్రైవేట్ వెహికల్స్ అయితే ఆపిచ్చేసారు. సో అక్కడి నుంచి ఇక్కడ రానికి ఆటో డిమాండ్ కూడా ఎక్కువ అయిపోయింది ఆ నైట్. సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో నేను చేస్తున్నా. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బై బాయ్.